మరో ఎన్ఆర్ఐ భర్త ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతో భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. దోమలగూడకు చెందిన రామేశ్వరికి యూసఫ్గూడకు చెందిన మహేష్తో వివాహం జరిగింది. ఎన్ఆర్ఐ సంబంధం కావడంతో పెళ్లి సమయంలో 10 లక్షలు కట్నం ఇచ్చి 20 తులాల బంగారం పెట్టారు. అయితే తక్కువ కట్నం తెచ్చావంటూ రామేశ్వరిని మహేష్ వేధింపులకు గురి చేశాడు. టెక్సాస్లో రామేశ్వరిని చిత్రహింసలు పెట్టాడు. భారత్కు తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. విడాకులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేశాడు. దీంతో యూసఫ్గూడలోని భర్త ఇంటి ముందు రామేశ్వరి ఆందోళనకు దిగింది. న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తానంటోంది. ఇప్పుడు 50 లక్షలు ఇస్తే కాపురం చేస్తుంటున్నాం. దేశంగా దేశంకి తీసుకుపోయిండు. ఒక సింగిల్ పెన్ని ఇవ్వలేదు నాకు. బ్యాంక్ అకౌంట్ లేదు. నేను ఎట్లా బతుకుతున్నానా? బయట కూర్చుంటే తప్పు, నేబర్స్తో మాట్లాడదు, అది ఇంకా పెద్ద తప్పు. వాకింగ్కి పోవద్దు, అది పెద్ద. రైట్, మరో ఘటన వెలుగు చూస్తూ ఉన్నాం. ఎన్ఆర్ఐ భర్త భార్యను వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సంపత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, బలరాం విదేశీయుల మోజుతో తమ కూతుళ్లను విదేశాల్లో ఉంటే వాళ్ళు సుఖపడతారని చెప్పి ఆశించినటువంటి తల్లిదండ్రులు విదేశాల్లో ఉండేటటువంటి అబ్బాయిలకు తమ కూతుళ్లను ఇచ్చి ఘనంగా వివాహం జరిపిస్తున్నారు. తమ తాహతుకు మించి కట్నము ఇవ్వడము, దాని తర్వాత వాళ్ళని విదేశాలకు పంపించిన తర్వాత చాలా ఘటనలు చూస్తే కొద్ది నెలల్లోనే అవి పెటాకులు అవుతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఇక్కడ అదనపు కట్నం కోసం వాళ్ళు అబ్బాయిలు తమ భార్యను వేధిస్తున్నారనేటువంటిది ప్రధానంగా మొదటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు గత ఏడాది మే 26న పింగళి వెంకటరామారెడ్డి హాల్లో వివాహం జరిగింది రామేశ్వరి సత్యనారాయణలకు. అయితే ఈసారి అక్కడ తను వెళ్ళిన తర్వాత వారం రోజులకే రామేశ్వరిని వేధింపులకు గురి చేయడం జరిగింది. జూలై 18న భార్యను టెక్సాస్ కు తీసుకెళ్లినటువంటి మహేష్ మొదటి రోజు నుంచి ఆమెను వేధించాడని చెప్పేసి ఆమె ఆరోపించింది. ఆమెకు తెలియకుండానే ఆమెను ఇండియాకు తీసుకుని వచ్చి ఇక్కడే వదిలేసి అతను తీరా పెట్టకుండా అమెరికాకు వెళ్ళిపోవడం జరిగింది. అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి తమకు విడాకులు కావాలని చెప్పి ఆమెను వేధించసాగాడు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడి ప్రభుత్వ అధికారులకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలపడంతో ఆమెను తిరిగి అక్కడ అధికారులు భారత్ కు పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు న్యాయం చేయాలంటూ అత్యారింటికి వెళ్లడంతో ఆమెపైనే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో బాధితురాలు యూసఫ్గూడలోని లెనిన్ నగర్ లో ఉన్నటువంటి భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. బంజారా పోలీసులు సంఘటన గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆమెను చూస్తామని చెప్పి నిరసన చెప్పారు. అయితే అయినప్పటికీ కూడా ఆమె నిరసన తెలుస్తానని చెప్పేసి పోలీసులకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ఇతను ఆమెను తీవ్రంగా వేధించాడు. తర్వాత ఆమెకు ఇంకా సాగాలని చెప్పేసి ఆమెను వేధించాడని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా ఆమె ప్రవర్తించాలని చెప్పేసి చెప్పడంతో ఆమె తీవ్ర కల్పించింది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా వీలైనటువంటి పరిస్థితిగా అతను కల్పించాడని చెప్పేసి మనకు వస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు ఈ కేసును అవసరమైతే ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సంపత్. నా పేరు రామేశ్వరి, నా భర్త పేరు మహేష్. మే 26, 2022లో పెళ్ళైంది. వీళ్ళు వచ్చిండ్రు సంబంధం కోసం. 10 సార్లు మా అత్త ఇంటికి తిరిగింది. గొడవైన ప్రతిసారి అంటది మా హస్బెండ్ 10 లక్షలకు వచ్చి పడ్డావు, నువ్వు జరా ఉంటే నాకు 50 లక్షలు వస్తుండే అని అన్నాడు. గొడవైనప్పుడు అల్లా అంటుండే. అయిపోయింది, గొడవలు అయిపోయింది. 2 నెలలకి అబద్ధం చెప్పి తీసుకొచ్చింది. వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదు, మా మమ్మీని చూసుకోవాలి నువ్వు, డెంటల్ చెకప్ ఉంది, షుగర్ ఎక్కువైందని చెప్పి అబద్ధం చెప్పి తీసుకొని వచ్చిండు. 3 వీక్స్ ఎమర్జెన్సీ లీవ్ తీసుకున్నాడు అక్కడ ఆఫీస్ లో. ఇంటికి తీసుకొచ్చిండు. నెక్స్ట్ డే నన్ను ఆడ డ్రాప్ చేసిండు. నెక్స్ట్ డేనే వెళ్ళిపోయిండు యూఎస్ కి. నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, చెప్పకుండా వెళ్ళిపోయింది. ఢిల్లీకి పోయి ఫోన్ చేసిండు నాకు అర్జెంట్ కాల్ వచ్చిందని. వచ్చి మా అత్తని అడిగితే నాకేం తెలియదు, 1 నెల ఉండు, తర్వాత నా కొడుకు టికెట్ బుక్ చేశాను అన్నది. ఈడేమో పెట్టుకోని అన్నది, మీ అమ్మగారి ఇంట్లోనే ఉండు అన్నది. సరే మా అమ్మగారి ఇంట్లో 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, టికెట్ బుక్ చేస్తలే, మాట్లాడతలేరు, ఇంకా మాటలు బంద్ అయిపోయినాయి. 2 నెలల తర్వాత ఇక్కడికి వచ్చిన బలవంతంగా ఈయనే కూర్చున్నా. నేను ఈయనే ఉంటే పెట్టుకుని అన్నది.
ఫోన్ మీ ఇంటికి కొని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది, నెత్తి కొట్టుకుంటది, ఛాతి కొట్టుకుంటది, అన్ని డ్రామాలు స్టార్ట్ చేస్తుంది. ఉంచుకొని నువ్వు వెళ్ళిపో అని బలవంతంగా అన్నా. మహేష్ అన్న రావాలి, నాకు టికెట్ అన్న బుక్ చేయాలని 12 రోజులు చుక్కలు చూపించింది. అప్పుడు ఒకటే మాట అన్నది, నువ్వు పిల్ల జల్ల మీద పెట్టి తిడుతున్నా నన్ను 10 లక్షలకు వచ్చి పడ్డవే, నువ్వు రావుంటే నా కొడుకుకి 50 లక్షలు వస్తున్నానని అన్నది. మా అన్నకి చెప్పినా, వచ్చి మాట్లాడిచ్చిండు, ఏం సపోర్ట్ చేయలేదు. నేనే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయినా నా హస్బెండ్ దగ్గరికి, US కి. ఒక్కదాన్ని వెళ్ళిన October 23rd కి పిక్ చేసుకున్నాడు. అప్పుడు కూడా ఇదే మాట అన్నాడు, నేను మీ మమ్మీ డాడీకి టికెట్ బుక్ చేయడానికి చేతన అవుతుంది, అడిగిన పైసలు ఇవ్వనికి రాదని అన్నాడు. సావు ఇన్నబడి సావు నాశనంగా